वो खत्म करके इंडी अलायंस पूरा का पूरा रिजर्वेशन मुसलमानों को देना चाहती है। मैं जरा आपसे पूछना चाहता हूं, क्या आप ये लूट होने देंगे? ये आपका आरक्षण लूट लेंगे, आप देखते रहेंगे? మిత్రులారా, కాంగ్రెస్ దృష్టిలో ఈ దేశపు రాజ్యాంగానికి ఎలాంటి విలువ లేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ స్వయంగా మతం ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వకూడదని చాలా స్పష్టంగా చెప్పారు. కానీ కాంగ్రెస్ కర్ణాటకలో వెనకబడిన తరగతులు అంటే బీసీల రిజర్వేషన్ను కత్తిరించి ముస్లింలకు ఇచ్చింది. ఇదే ప్రయత్నము అవిభక్త ఆంధ్రప్రదేశ్లో కూడా చేయడం జరిగింది. కానీ హైకోర్టు దీనిని నిలువరించింది, నిలిపివేసింది. దీన్ని కాంగ్రెస్ ప్రభుత్వం సహించలేకపోతోంది. అందుకే చట్టాన్ని చేసైనా సరే షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తరగతులు, ఓబీసీలకు సంబంధించిన రిజర్వేషన్ను తొలగించి తమ ఓట్ బ్యాంక్ అయినటువంటి ముస్లింలకు ఇవ్వాలని అనుకుంటోంది. ఎంత రిజర్వేషన్ అయితే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు లభిస్తుందో దానిని పూర్తిగా నిలుపు చేయాలని చెప్పి ఇండి అలయన్స్ మొత్తము దేశంలో ఉన్నటువంటి రిజర్వేషన్ అంతా కూడాను ముస్లిములకు ఇవ్వాలని ప్రయత్నిస్తున్నది. మీరు ఇలా జరగనిస్తారా? రిజర్వేషన్లను తొలగించటాన్ని మీరు అంగీకరిస్తారా? ये कांग्रेस वालों को पहचानो। ये एससी, एसटी, बीसी उसका आरक्षण मुसलमान को देने को तो तैयार है, लेकिन मेरा माड़ीगा समाज वो अपने अधिकारों की लड़ाई लड़ रहा है, उसको न्याय देने को तैयार नहीं। मेरा छोटा भाई कृष्णा आज यहां मौजूद है और माड़ीगा समाज के अन्याय को दूर करने के लिए ये मोदी ने वादा किया है, असेंबली में किया था। मैं भूल नहीं जाऊंगा, मैं इसे पूरा करके रहूंगा। మిత్రులారా, కాంగ్రెస్ పార్టీని ఒకసారి గమనించి చూడండి. ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీలకు చెందినటువంటి రిజర్వేషన్లు ముస్లింలకు ఇవ్వడానికైతే ముందుకొస్తోంది, కానీ నా మాదిగ సోదరులకు రిజర్వేషన్ ఇచ్చేటటువంటి విషయంలో మాత్రం వెనకడుగు వేస్తోంది. ఇక్కడ నా చిన్న తమ్ముడైనటువంటి కృష్ణ మాదిగ గారు ఉన్నారు. వారు మాదిగల కోసం పోరాడుతున్నారు. ఇప్పటి వరకు న్యాయం జరగలేదు. నేను వారికి న్యాయం చేస్తానని వాగ్దానం చేశాను. ఆ వాగ్దానాన్ని ఇప్పటి వరకు మరిచిపోలేదు, అమలు చేసి చూపిస్తాను. साथियों, कांग्रेस को एससी, एसटी, बीसी समाज के जो होनहार युवा हैं वो अपनी मेहनत करके जो प्रगति कर रहे हैं ना, ये कांग्रेस वाले उससे डरने लगे हैं। केंद्र सरकार ने तेलंगाना में सम्मक्का सरक्का ट्राइबल यूनिवर्सिटी बनाने का भारत सरकार का फैसला, लेकिन यहां की कांग्रेस सरकार इसको रोकने के लिए लगातार रोड़े अटका रही है। कांग्रेस सोचती है एससी, एसटी युवा आगे बढ़ जाएंगे तो शाही खानदान के बेटे बेटियों की कुर्सी कैसे मिलेगी? మిత్రులారా, కాంగ్రెస్ ఎస్సీ, ఎస్టీ, బీసీ సమాజంలో ఉన్నటువంటి ప్రతిభావంతులైనటువంటి యువకుల యొక్క అభివృద్ధిని చూసి భయపడుతోంది. కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో సమ్మక్క సారక్క ట్రైబల్ యూనివర్సిటీని నిర్మాణం చేయాలని సంకల్పించింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం దానికి ఇబ్బందులు తెచ్చి దానిని ఆపివేయాలని ప్రయత్నిస్తోంది. నిరంతరం ఇబ్బందుల్ని ఇక్కట్లను పెంచుతోంది.
కాంగ్రెస్ ఏమనుకుంటుందంటే ఎస్సీ ఎస్టీ సముదాయాలకు చెందిన యువకులు గనక ముందుకొచ్చినట్లయితే ఈ పెత్తందారుల కుటుంబాల పిల్లలకు కుర్చీ దక్కకుండా అయిపోతుందన్నటువంటి భయం కాంగ్రెస్ పార్టీకి ఉంది. साथियों, बीआरएस की सच्चाई भी एसटी, एससी, बीसी समाज को धोखा देने की और अपीजमेंट की है। बीआरएस ने 2014 में आपसे वादा किया था कि वो सरकार में आई तो दलित सीएम बनाएंगी, और सीएम कौन बना था? बीआरएस ने यहां दलित बंधु स्कीम के नाम पर भी आपका भरोसा तोड़ा, और यही बीआरएस है जिसने अपनी अपीजमेंट पॉलिटिक्स को आगे बढ़ाते हुए मुस्लिम आईटी पार्क बनाने की बात कही थी। మిత్రులారా, బీఆర్ఎస్ యొక్క వాస్తవాన్ని కూడా తెలుసుకుందాం. ఎస్సీలు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తరగతులు, ఎస్టీలు, అదేవిధంగా బీసీ సమాజానికి మోసం చేయడము, బుజ్జగింపు రాజకీయాలే